మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆక్రమణ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి భూ మాఫియా ఆగడాలు తదుపరి చర్యలపై చర్చించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో జరిగిన ఈ భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చడంపై ఇప్పటికే సీఎం వద్దకు ప్రాథమిక నివేదిక చేరింది. మరోవైపు పుంగనూరు, తంబలపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు, బినామీ పేర్లతో వందల ఎకరాలని ఆక్రమించినట్టు ఆరోపణలున్నాయి. వీటిపై పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలకి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటవీ భూములు ఆక్రమించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. ధనలక్ష్మి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. పొంగనూరు ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని ఆక్రమించారని మీడియాలో వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీని మీద స్పందించి ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్ట్గా రంగంలో దిగారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతంలో ఏదైతే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఈ 3 జిల్లాల్లో కూడా పెద్దిరెడ్డి భూ అక్రమాలకు సంబంధించి అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం కూడా దీనిపై పెద్ద ఎత్తున విచారణ కొనసాగిస్తుంది. అదేవిధంగా మదనపల్లిలో కూడా ఫైల్స్ దహనమైన విషయం కూడా మనకి తెలిసిందే. దీనిపై కూడా పెద్దిరెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. తాజాగా అటవీ భూములను ఆక్రమించారు పొంగనూరు నియోజకవర్గంలో అనే ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదైతే అక్కడ అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతంలో 75 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఉంది అని చెప్పి సమాచారం ప్రభుత్వానికి వచ్చింది. దాంట్లోనే ఒక భవంతిని నిర్మించుకున్నారు. ఆ భవంతికి ఒక రాజమార్గం లాగా రోడ్డును కూడా నిర్మించుకుంటారు ప్రభుత్వ నిధులతో. ఇవన్నీ కూడా తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గా రెవెన్యూ యంత్రాంగంపై ఆయన సీరియస్ అయ్యారు. ఎమ్మటే రంగంలో దిగమన్నారు. మొత్తం నివేదికను సమర్పించమన్నారు. ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే సంతృప్తి చెందలేదు. ఇమీడియట్గా ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు, జాయింట్ కమిటీని. చిత్తూరు జిల్లా ఎస్పీ, చిత్తూరు జిల్లా కలెక్టర్, అదేవిధంగా అనంతపురం రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను కూడా విచారణ అధికారులుగా వేయడం జరిగింది. వీళ్ళని తొందరలోనే ఆ నివేదిక కూడా వస్తుంది. మరోవైపు అటవీ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మటే రంగంలో దిగి అటవీ అధికారులను కూడా ఇమీడియట్గా నివేదిక ఇవ్వమని ఏదైతే చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ను కూడా ఆదేశాలు అయితే పవన్ కళ్యాణ్ కూడా జారీ చేశారు. మొత్తానికి రాష్ట్రంలో ఈ వ్యవహారం అయితే కొంత హాట్ టాపిక్గా మారింది. లక్ష్మి, రవిచంద్, ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికని కూడా సిద్ధం చేశారు. ఆ నివేదికని సీఎం చంద్రబాబుకి అందించబోతున్నారు. దీనికి సంబంధించి ఏం తెలుస్తోంది? ఆ నివేదికలో ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయి అనే అంశాలకు సంబంధించి ఏం పొందుపరిచారు? అంటే ధనలక్ష్మి, ఈ వ్యవహారం చూస్తే కనుక అధికార యంత్రాంగం పాత్ర కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటవీ భూముల మధ్యలో ఏదైతే పట్టా ల్యాండ్ ఉండటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇక్కడ ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకి పట్టా ల్యాండ్ ఉందని గమనించారు. ఆ పట్టా ల్యాండ్ వారికి ఎలా వచ్చింది? ఒకవేళ కనుక పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకి పక్కా ల్యాండ్ ఉంటే వేరే ఎవరికైనా కూడా అక్కడ పట్టా ల్యాండ్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ లేని పరిస్థితి అయితే చెప్తున్నారు. కానీ పట్టా ల్యాండ్ కొంత మాత్రమే ఉంది. కానీ 75 ఎకరాలు అడంగల్లో వారి పేరు మీద పొందుపరిచారు అటవీ భూములు. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే అటవీ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, వారితో కుమ్మక్కై చేసిన వ్యవహారంలా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రాథమికంగా ముఖ్యమంత్రికి ఒక రిపోర్ట్ వచ్చినప్పటికీ ఆయన ఆ రిపోర్టుతో సంతృప్తి చెందలేదు. ఉన్నతాధికారులతో రిపోర్టు ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశాలు ఒక కమిటీని, జాయింట్ కమిటీని వేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కమిటీగా వేశారు. వీలైన తొందరలోనే ఆ రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ప్రభుత్వం అయితే ఈ అంశంపై చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలు, పెద్దిరెడ్డి భూ కుంభకోణాలపై ప్రత్యేక కమిటీని వేసే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.